నలభై టన్నుల నాటు సారాయ బాబు రాజనురాయుడా తాగిన 60 టన్నులు హమిని బంగాకు శిలానికి ఎత్తి గట 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 కన్యా పట్టి వదులుతుంటే పరమట 10 పల్లెల గాలి సన్నవస్తున్నది పొగ పొగ సారాయతో సమానమైన సహవస్తువు లేనే లేదు సమానమైన నిశా వస్తువే లేదు నిలకడా లేదు ఇప్పుడు మత్తు తీరినది ఇక నంజు కావాలి నంజు కావాలంటే చల్లారుతుంది నంజు నంజు ఏమిటో తెలుసునా మధ్యాహ్నం 11, 12 అయితే నీకు నంజు కావాల్సిందే గోధుమ రొట్టెల గోధుమ నందురా నాకు కావలేరా గోధుమ రొట్టె గోధుమ కావలేరా అప్పుడే పుట్టిన ఆవు దూడలు 60 కావలేరా నాకు అప్పుడే పుట్టిన ఆవు దూడలు 60 కావలేరా ఏమక తానే హమోల ప్రభులు 20 కావలేరా నాకు వేరమతానే హమోల గోధుమ రొట్టెలు గోవునందు అప్పుడే పుట్టిన ఆవుదూడలు 60
ఖైమా కొట్టు 60. ఏమో కట్టని మూగ తరపున 20 ఖైమా కొట్టు అబ్బా వెనక పుట్టిన ఎనుపు దూడలు 80 ఖైమా కొట్టి అబ్బా. పలావనంలో ఉడికించి బిర్యానీ చేసుకొని తీసుకురా పలా ఒక పూటకే అంతా ఒక పూటకే. ఇంకేమే అంటే ఒక పొట్టుకైనా కాదురా. ఏయ్! ఒక పూటకేనంట. 40 టన్నుల నాటుసారా ఆ మాత్రం స్టప్ ఉండాలి కదరా ఆహా ఆ? అవులే. నా మాట అవధమైతే అన్నాడు ఎంత కాలం ఒక పూట తినేది 2 పూటలు తినేదా? ఏమి చెప్తాడు ఆ, వరాయ్ మొద్దు తినన్నది నంజు తినున్నాం ఆ. ఇక భోగం కావాలి భోగం అంటే భోగం అంటే తెలియదా నాకేం తెలుస్తుంది? వరాయ్ చిన్న పుల్లకాయ కదా. బాబను దాన్ని హప్పంగ పరసేనా సాయపనా బాబోనేనా రాపన దాన్ని హప్పంగ పరసేనా సాయపనా బాబోనేనా హోబితే దాన్ని హైకొలమ చేసేదా పేద సోదరగారు అనేనా స్వామితే దాన్ని హైకొలమ చేసేదా సాయపనా బాబోనేనా వచ్చబలి హైకొలమ చేసేదా సాయపనా బాబోనేనా అలానాని హైకొలమ చేసేదా సాయపనా బాబోనేనా ఓడి వచ్చా బాబను దాన్ని భంగపరిచి ఆహా కోమిటి దాన్ని కొలువు చేసి ఆ. పచ్చి బాలింతల వ్రతము జడుసుటే భోగం అంటే కలరా, ఎయిడ్స్, డెంగ్యూ జ్వరం మొత్తం నీకే వస్తాయి దెంగే జన్మ బాలింతల కాడికి పోతే. కాదురా ఆ? పచ్చి బాలింతల కాడిపోతే దెంగే జ్వరం అయిన వచ్చాయా ఎయిడ్స్, కలరా ఏయ్! మొత్తం నీకే వస్తాయి. బాబను దాన్ని భంగపరిచి కోమిటి దాన్ని కొలువు చేసి ఆ, పచ్చి బాలింతల వ్రతం చేస్తే కాదు ప్రాణ కొంటోళ్ళు. ఇంకా తెలుస్తా వినో